ఈరోజు కథ. ప్రియా, కాలేజ్కి లేట్ అవుతుంది, త్వరగా రావే. వస్తున్నా నిత్య, 1 మినిట్ అని చెప్పింది. ఈ మాట అర్ధగంట ముందు నుండి చెబుతున్నావు, త్వరగా రావే. వచ్చేసా అంటూ ఆమె ముందుకు దూసుకొచ్చింది. అమ్మయ్యా, ఇప్పుడైనా వచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ ఇద్దరూ కలిసి కాలేజ్కి బయలుదేరారు. ఇక ప్రియా స్కూటీ స్టార్ట్ చేయగానే వెనక కూర్చుంది నిత్య. ఇక కాలేజ్ ముచ్చట్లు చెప్పుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న ప్రియా ముందుకు దూసుకొచ్చింది ఒక కార్. ఆమె ముందుకొచ్చింది అనే కంటే ప్రియానే కార్ ముందుకి దూసుకెళ్ళింది. సడన్ బ్రేక్ వేయడంతో స్కూటీ హ్యాండిల్ వదిలి గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రియా. యూ ఇడియట్ అంటూ కారు దిగాడతను కోపంగా. ఎదురుగా ఫుల్ వైట్ చుడీదార్లో పాలలో కడిగిన ముత్యంలా మెరుస్తున్న అమ్మాయిని చూడగానే అతని కోపం పటాపంచలైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక ఎలాంటి సౌండ్ వినిపించకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ప్రియకి కార్ డోర్కి చేతులు ఆంచి అతని గడ్డం కింద చేతులు పెట్టుకొని తనని చూస్తూ కనిపించాడు. ఇక ప్రియ స్కూటీ దిగి అతని దగ్గరికెళ్ళి సారీ అండి అని చెప్పింది. కోపంగా ఉన్నాడేమో అనుకుని ఆమె మధురమైన గొంతుకి ఈ లోకంలోకి వచ్చి చూశాడు. ఆమెను చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. అప్పటి వరకు స్కూటీతో డాష్ ఇచ్చాను కదా, కోపంగా ఉంటాడేమో అనుకున్న ప్రియ అతను అలా చెప్పగానే కోపంగా చూస్తూ పెదాలు బిగించి ఇడియట్ అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమైంది, అతన్ని అలా తిడుతున్నావు? సారీ చెప్పడానికి వెళ్ళాను కదా, అందంగా ఉన్నానని చెబుతున్నాడు. ఏంటి, అంత హ్యాండ్సమ్ గాయ్ నిన్ను అందంగా ఉన్నాడని చెప్పాడా? అయితే నీ అందానికి పడిపోయాడేమోనే. నిజం ప్రియా, అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అంత అందమైన అబ్బాయి నిన్ను పొగుడుతుంటే సంతోషపడాలి కానీ ఇలా చిరుబొరలాడతావేంటే? షడాబ్ నిత్య, అసలేం మాట్లాడుతున్నావే? ఎవడో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెబితే నవ్వి హో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలా? వాడు ఎవడో తెలీదు, వాడి కాంప్లిమెంట్ని సీరియస్గా తీసుకొని వాడి వెనక పడాలా అని సీరియస్గా చెబుతుంటే అలా అని కాదే. ఇక నోర్మి అంటూ అరిచింది. ఇదొకటి, దీనికి అస్సలు ఫీలింగ్స్ ఉండవు అని గునుక్కుంటూ కాలేజ్ రావడంతో స్కూటీ ఆపి ఇద్దరు లోపలికెళ్లారు. ఇక ప్రియా కాలేజ్లోకి ఎంట్రీ అవ్వగానే హాయ్ ప్రియా అంటూ వచ్చాడు గౌతమ్. వీడొకడు సందు దొరికితే చాలు ఫ్లర్ట్ చేసేస్తాడు అని గునుక్కుంటూ క్లాస్కి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని అతని దగ్గరికి లాక్కొని ఏంటి, రోజు వెంట పడుతున్నానని అలసైపోతున్నానా? ఈ రోజులుగా తిరుగుతున్నాను నీ వెనకాల, నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు ఎలాగైనా ఈరోజు నా ప్రేమని యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకపోతే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటుంటే రేయ్ వదలరా అని గింజుకుంటూ ఇలా బలవంతంగా ప్రేమించమని వెంటపడితే ప్రేమ పుట్టదు, మరేం చేస్తే పుడుతుంది అంటూ ఆమెను కింది నుండి పై వరకు ఒకలాగా చూస్తుంటే చీ అని అతని దూరం నెట్టింది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నువ్వు గనక నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే అంటూ వాడి పాకెట్లో నుండి యాసిడ్ బాటిల్ తీసి చూపించగానే ఒక్కసిరిగా ఉలిక్కిపడి రేయ్ ఏం చేస్తున్నావురా, ప్రేమించకపోతే చంపేస్తావా అంటూ ముందుకొచ్చింది నిత్య. నువ్వేంటే దానికి వత్తాసు పలుకుతున్నావు? మా ఇద్దరి మధ్యలోకి వస్తే ముందు నిన్ను చంపేసి తర్వాత దాన్ని చంపేస్తా అంటున్న వాడి మాటలకి ప్రియ నిత్యని వెనక్కి లాగి రేయ్ బెదిరిస్తే భయపడతామనుకుంటున్నావా? నువ్వు కాదురా, నేనే నిన్ను చంపేస్తా. ఎలా చంపేస్తావో ఒక్కసారి చంపేయి అంటూ ముందుకొస్తుంటే ఎక్కడ యాసిడ్ మీద పోస్తాడో అని భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. ఏంటి భయపడుతున్నావా? నన్ను చంపేస్తానన్నావుగా, చంపు అంటూ ఆమె మీద యాసిడ్ని విసురుతుండగా ఒక్కసారిగా ఏం జరిగిందో తెలీదు, వెళ్ళి అంత దూరంలో పడ్డాడు వాడు. చూస్తున్న వాళ్ళందరూ ఎక్కడ యాసిడ్ పోస్తాడో అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు. ఇంకా అక్కడ ప్రియ అరుపు కాకుండా గౌతమ్ అరుపు వినిపించగానే టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి. 6 అడుగుల హ్యాండ్సమ్ హంక్ వాడిని చితక్కొడుతూ కనిపించాడు. ప్రియా కూడా భయంతో మూసిన కళ్ళని తెరిచి చూసింది. ఆమె కళ్ళు కూడా పెద్దవయ్యాయి. ఇంతకుముందు తన స్కూటీతో డ్యాష్ ఇచ్చిన అతను కనిపించగానే ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తోంది. ప్రియా రేయ్, ఇంకొకసారి అమ్మాయిల జోలికి వచ్చావంటే నిన్ను ఇక్కడే నరికి ఈ కాలేజ్లోనే సమాధి చేసేస్తా. ఈ దరిదాపుల్లో కనిపిస్తే నెక్స్ట్ జరిగేది అదే, ఇక్కడి నుండి దొబ్బేయ్ అంటూ వాడి మెడలు పట్టి ముందుకు విసిరినట్లే వదిలాడు. ఇక అతని దెబ్బలకి భయపడి అక్కడి నుండి పారిపోయాడు గౌతమ్. థ్యాంక్ యూ అండి,
థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్‌ని కాపాడినందుకు అంటూ నిత్య దగ్గరికి వచ్చి చెబుతుంటే చిన్నగా నవ్వాడు. అది సరే కానీ మీ పేరేంటి సార్? అని అడిగింది. నా పేరు అభిరామ్ అన్నాడు ప్రియాని చూస్తూ. అతనికి థాంక్స్ చెప్పాలని ఉన్న అతని చూపులకి భయపడి అక్కడే నిలబడిపోయింది ప్రియ. ఒసేయ్ ప్రియా! తనకి థాంక్స్ చెప్పవే నిన్నే చూస్తున్నాడు అంటుంటే తల కిందకి దించి థ్యాంక్ యూ అనింది చిన్నగా. ఏంటండి? ఏమన్నారు? వినిపించలేదు అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ అన్నది మళ్ళీ. థ్యాంక్ యూ కూడా ఇంత సీరియస్‌గా చెబుతారా? చెప్పకపోయినా బావుండేది అన్నాడు. మంచిగా చెప్పవే, నవ్వుతూ గట్టిగా చెప్పు. అతని వైపు చూస్తూ చెప్పు అనింది నిత్య కిందకి దించిన తలని చూసి. ఇక తల పైకెత్తి థ్యాంక్ యూ సార్ అనింది. హమ్మయ్య! మీ థ్యాంక్స్‌కి ఇప్పుడు విలువొచ్చింది అంటూ నవ్వి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎదురైతే నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అంటూ అతని విజిటింగ్ కార్డు వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అభి. వెళ్తున్న అతన్ని చూస్తూ చాలా మంచివాడిలాగా ఉన్నాడు. నేను చెప్పలేదా అతను చాలా మంచివాడని? అతనికి నువ్వు బాగా నచ్చేసావేమో అందుకే నీకోసం కాలేజ్‌కి కూడా వచ్చాడు. అవును. అతను ఎందుకొచ్చాడో చెప్పకుండానే వెళ్ళిపోయాడు? అంటుంటే అవును ఎందుకొచ్చాడో అనింది ప్రియ. సర్లే ఇప్పుడు క్లాస్‌కి టైం అవుతుంది. తర్వాత కలిసినప్పుడు అడుగుదామనుకుంటూ ఇద్దరు క్లాస్‌కెళ్ళిపోయారు. ఇక కాలేజ్‌లో జరిగిన ఇష్యూ గురించి కాలేజ్ మొత్తం మాట్లాడుకుంటుంటే ఎలాగో అనిపించింది ప్రియాకి. ఆ రోజు కాలేజ్‌లో ఉండలేక ఇంటికెళ్ళిపోయింది. ఏమైందే? ఈరోజు త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా అంటూ డల్‌గానే లోపలికెళ్ళింది. ఇక అంతలో ఆమె మొబైల్ వైబ్రేట్ అయిన సౌండ్ వినిపించగానే పక్కన ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. హాయ్ బ్యూటీ అన్న మెసేజ్ చూసి చిన్నవి చేసి ఎవరా అనుకుంటూ హూ ఆర్ యూ అంటూ రిప్లై ఇచ్చింది. గుర్తుపట్టు అన్నాడు. ఏమో నాకెలా తెలుస్తుంది? మీరే చెప్పండి అంటుంటే ఇక అతని నుండి ఎలాంటి రిప్లై రాలేదు. ఎవరికో పొద్దుపోక ఇలా మెసేజ్ చేసినట్లున్నాడు అనుకుని లైట్ తీసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేచిన ప్రియ ఇంట్లో హడావిడిగా అనిపిస్తుంటే ఇంట్లో ఏంటి ఈ హడావిడి అనుకుంటూ బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే తన పిన్ని, బాబాయ్, అత్తయ్య, మావయ్య వాళ్ళందరూ ఇల్లు నిండిపోయారు. పిన్ని మీరెప్పుడొచ్చారు? అసలేంటి ఈ హడావిడి? నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు ప్రియా అంటుంటే ఏంటి మీరు మాట్లాడేది? నాకప్పుడే పెళ్ళా? అసలేం మాట్లాడుతున్నారు? నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా? అంటుంటే నువ్వు చెప్పకపోయినా వయసుకు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోవడం సంస్కారం కాదు అన్నాడు ప్రియా ఫాదర్ ప్రతాప్. నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందా నాన్న? వచ్చింది కాబట్టే కదా పెళ్లి చేసేది. నువ్వింకేం మాట్లాడకు. త్వరగా రెడీ అవ్వు. పెళ్లి వారొస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కోపం, చిరాకు, అసహనం అన్నీ కలగలిపి నేను అప్పుడే మీకు భారమైపోయానన్నమాట అని బాధపడుతూ రూమ్‌కెళ్ళి డోర్ దడేల్న వేసుకుంది ప్రియ. ప్రియాకి కోపం వచ్చిందని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంటే ఇంకేం మాట్లాడలేదు. ఇక తండ్రి మీద కోపంతో రెడీ అయి కూర్చుంది. ప్రియా రెడీ అయ్యావా? పెళ్లివారొచ్చారు పద అంటూ తన పిన్ని లోపలికి రాగానే కోపంగా చూసింది. మేమేం చేయాలి ప్రియా? అంతా బావగారిష్టమే అంటూ తనని తీసుకొని బయటకు వెళ్ళింది. కాస్త నవ్వుతూ వాళ్ళందరికీ కాఫీ ఇవ్వని చెప్పి కాఫీ ట్రేని తన చేతిలో పెట్టింది. తన మాటలకి కోపం వస్తుంటే అందరికీ కాఫీ ఇచ్చి కూర్చుంది ప్రియ. ఇక అమ్మాయిని చూసి లక్షణంగా ఉంది అని ఆ రోజే ముహూర్తం కూడా బాగుందనడంతో తాంబూలాలు పుచ్చుకున్నారు. ప్రియ ఏడుస్తూ రూమ్‌కెళ్ళిపోయింది. ఇక నిత్య దగ్గరికి వచ్చి అసలేంటే ఇంత సడన్‌గా అంటుంటే మాట్లాడలేదు ప్రియ. బాధపడకే అబ్బాయిని చూసావా ఎలా ఉన్నాడు అంటుంటే తల తిప్పి తనని కోపంగా చూసింది. అర్థమైంది ప్రియా అతన్ని చూడలేదని. ఇక తనని ఎక్కువ మాట్లాడించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది నిత్య. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో ఇంట్లో పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. ప్రియా ఫీలింగ్స్ని మాత్రం ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. తన పెళ్ళి తనకిష్టం లేకుండా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇక తనని పెళ్లి కూతుర్ని చేయడానికి లోపలికొచ్చింది బ్యూటీషియన్. అయిష్టంగానే కూర్చుంది. ఇక ముహూర్తం టైం దగ్గర పడుతుందని ప్రియాని గౌరీ పూజ చేయించి మండపానికి తీసుకుని వెళ్లారు. పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఆమె మెడలో తాళి పడింది. అసలు ఇలాంటి విచిత్రమైన పెళ్లి ఏ ఆడపిల్ల జీవితంలో జరుగుతుంది? ఒక్కసారి కూడా పెళ్లి కొడుకుని కన్నెత్తి చూడాలనిపించలేదు ఆమెకి. అసలు పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. సడన్‌గా అలా జరిగిపోతుంటే తెలియకుండానే ఆమె జీవితం చేయి జారిపోయిందేమో అని మనసు బాధకి గురైంది. ఇక అప్పగింతలో
జరగడంతో ఏడుస్తూ కారులో కూర్చుంది. అతని పక్కన. ఆమె ఇష్టంతో పని లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఇష్టం లేకుండానే అత్తారింట్లో గృహప్రవేశం కూడా చేసింది. ప్రియ వాళ్ళమ్మ ఆమెను చూసినప్పటి నుండి ముభావంగానే ఉంటుంది అని. ఏమైంది ప్రియా? ఎందుకలా డల్‌గా ఉంటున్నావు? అని అడిగింది. ప్రియ అత్త తనని చూసి ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఇక తనని ఎక్కువగా మాట్లాడాలనిపించలేదు. ఇక ఆ రోజు రాత్రి ప్రియాని శోభనపు పెళ్లికూతురుగా ముస్తాబు చేసి పాల గ్లాస్ తన చేతికిచ్చి రూమ్‌కి పంపించారు. ఎలాంటి భావం లేకుండా లోపలికెళ్ళింది ప్రియ. ఇక ఎదురుగా తన భార్య రతీదేవిలా కనిపిస్తుంటే అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. రెప్ప కూడా వేయకుండా చూస్తున్నాడు. ఆమెను కన్నుల నిండా చూసుకొని దగ్గరికెళ్ళి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్‌ని తీసుకొని పక్కన పెట్టి ఆమె భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తన చుబుకం పట్టి పైకంటూ లుక్ ఎట్ మీ అన్నాడు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉంది అనుకుంటూ కళ్ళెత్తి పైకి చూసింది. ఎదురుగా అతన్ని చూడగానే కళ్ళు పత్తికాయలయ్యాయి. మీరు అంటూ వేలెత్తి ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతుంటే చిరునవ్వుతో ఎస్ నేనే అభిరామ్ని అన్నాడు. నవ్వుతూ మూతి ముడుచుకొని అటువైపు తిరిగింది ప్రియ. నవ్వుతూ ఆమెను వెనక నుండి హత్తుకొని ఏమైంది బేబీ? నా మీద కోపమా? అని అడిగాడు. మాట్లాడలేదు ప్రియ. ఏమైంది బంగారు? అంటూ ఆమెను ఒడిలోకి చేర్చుకొని మెడపై ముద్దు పెడుతూ అడుగుతుంటే తని చేతులని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది. వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడరా? ఏమైంది? అంటుంటే ఇంకేం కావాలి? నాకిష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? అని అడిగాడు. లేదు అనింది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను. నువ్వు కూడా నాలాగే నన్ను ఇష్టపడుతున్నావేమో అనుకున్నాను. సారీ ప్రియా అంటూ ఆమె చూపుకం పట్టుకున్నాడు. చేసిందంతా చేసి సారీ చెబితే సరిపోతుందా? అయితే ఏం చేయాలో చెప్పు కోపం పోవడానికి అంటూ అతని వైపు తిప్పుకున్నాడు. అంత జరిగిపోయాక ఇప్పుడు చేసేదేముంది? అంతా జరిగిపోయిందా? ఏం జరిగిపోయింది? బలవంతంగా నీతో కాపురం చేయడం తప్ప అనింది ప్రియా. నిజంగా నేనంటే నీకిష్టం లేదా ప్రియా? నాకు తెలీదు. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావేమో అనుకున్నాను. సర్ప్రైజ్ ఇద్దామని నీతో మాట్లాడలేదు కానీ నిన్ను మోసం చేయాలని కాదు. బలవంతంగా నీతో కాపురం చేసి అంత పిచ్చివెదవని కాదు. నీకిష్టం లేకపోతే వదిలేసేయ్. అంతేకాని ఇలా బాధపడకు అంటూ దూరం జరిగాడు. ఇక అతని మాటలకి అలాగే చూసింది ప్రియ. ఇక అభి అక్కడి నుండి బెడ్ మీద అటువైపు తిరిగి పడుకున్నాడు. ఆమె మాటలకి అలగాడేమో అని అర్థమవుతుంటే కాసేపు ఏం ఆలోచించిందో ఏమో కానీ అతని భుజం మీద పడ్డ చేతికి ఇటువైపు తిరిగి ఏంటి? అన్నాడు. సారీ అభి అంది. దేనికి సారీ? నేనే నీకు సారీ చెప్పాలి. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు. అదేం లేదు అంది. అలాగే చూస్తున్నాడు ఏం చెబుతుందా అని. ముందైతే ఈ పాలు తాగు అంటూ పాల గ్లాస్ అతని చేతిలో పెడుతుంటే ఇష్టం లేని జీవితానికి ఈ పాలెందుకు? అన్నాడు రెచ్చగొట్టినట్లు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నాకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంది నువ్వే కదా అనింది ప్రియ. అందుకే పాలు వద్దు అంటున్నాను అన్నాడు. ఇక ఎంత లేపినా లేవకపోతుంటే నువ్వంటే నాకు ఇష్టమే. ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు నీ ఇష్టానికి పెళ్లి చేసుకున్నావని కోపంతో అలా మాట్లాడాను. సారీ. ఈ పాలు తాగు అంటుంటే నవ్వుతూ లేచి కూర్చొని తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని ఆమె నోటికి అందించాడు. తలెత్తి అతన్ని చూసింది. తాగు అన్నట్లు కల్లార్పాడు. ఇక నవ్వుతూ తాగి అతనికి తాగించింది. పాలు తాగిన ఆమె పెదవులపై పాల మీసం కనిపిస్తుంటే నవ్వుతూ చూస్తూ పెదవిపై ఉన్న మీసాన్ని నాలుకతో చేసి ఆమె పెదాలనందుకున్నాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది షాక్లోనే. పాలు తాగిన పెదాలు అమృతంలా అనిపిస్తుంటే ఆమెలోని లాలజలాన్ని మొత్తం జుర్రుకొని ఆమె గొంతు తడారిపోతుంటే వదిలి పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరిగింది. మరి మన ఫస్ట్ నైట్ నీ ఇష్టంతో జరగాలనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే ముందుకెళ్తాను లేకపోతే పడుకుంటాను అని స్మూత్గా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా కూర్చుంది. ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని చెప్పు ప్రియా నీకు ఇష్టమా లేదా అంటుంటే సిగ్గుపడింది. ఆమె సిగ్గుతో అతనికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లు థ్యాంక్ యూ ప్రియా అంటూనే ఆమె మెడపై ముద్దు పెట్టి చాలా అందంగా ఉన్నావు అన్నాడు మత్తుగా. అతని మాటలకి ఒళ్ళు జల్లుమంటుంటే ఆమె చీరని పిడికిట్లో బంధించి నలిపేస్తోంది. భుజం మీద పెట్టిన సేఫ్టీ పిన్ని మెల్లగా తీసి ఆమె పైట తప్పించి ఎద మీద ముద్దు పెట్టాడు. నీ గుండెల్లో ఒదిగిపోవాలని నువ్వు పరిచయమైన రోజు నుండి నా మది ఎంతో ఆరాటపడుతోంది. కానీ
చెంప పగలగొడతావేమో అని భయం వేసి నా మనసులో మాట నీకు చెప్పలేకపోయాను అంటూ ఆమె గుండెలకి తల అదిమాడు. ఇక ఒక్కసారిగా ఒళ్ళు కంపించిపోయి అతని వీపుని గట్టిగా చుట్టేసింది. ఇక ఆమెను బెడ్ మీదకి చేర్చి నుదిటి మీద నుండి మొదలుపెట్టిన అతని పెదవుల సయ్యాటకి ఆమె ఒంట్లో కొన్ని వేల ప్రకంపనలు మొదలయ్యి ఉక్కిరి బిక్కిరవుతోంది. మొదటిసారి అతని స్పర్శకి అతని పెదాలు నుదిటి మీద నుండి చెంపల మీదకి అలాగే ముందుకు కదిలి ఆమె పెదాలని గాఢంగా ముడేసి 2 నిమిషాలకి వదిలి ఆమె పెదాలని కంఠం మీదుగా తెస్తూ ఆమె ఎద మీద గాఢంగా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా ఒళ్ళు జివ్వుమని అక్కడి నుండి అతని పెదవులు కిందకి వచ్చి ఆమె నడుం మీద అతని పెదవులతో నాలుకతో తడిముద్దులు అద్దుతుంటే అతను చేస్తున్న పనికి తట్టుకోలేక నోటి వెంట నిట్టూర్పులను వదులుతుంటే ఇక అతని ఫీలింగ్స్ హైలోకి మారి ఇద్దరు ఒంటి మీద వలవలు దూరమయ్యాయి. ఇక ఎత్తు పల్లాలని కొలుస్తూ ఇద్దరిలో తాపం పెరుగుతుంటే క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను సొంతం చేసుకున్నాడు. ఓయ్, అసలేంటి నువ్వు? నన్ను మొదటిసారి చూసావు కదా, వెంటనే ప్రేమ ఎలా పుట్టింది? నిన్ను చూడలేదు, ఎప్పుడో చూశాను. నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు కూడా స్కూటీ నడుపుతూ కాలేజ్కి వెళ్తున్నావు. ఇక అప్పుడే నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మరి నేను ప్రేమించాను అని నీకెలా అర్థమైంది? ఆ రోజు కాలేజ్లో నీకు ఎదురుపడినప్పుడు నీ కళ్ళల్లో సిగ్గును చూశాను. ఒక మనిషి ద్వేషాన్ని పసిగట్టలేం కానీ ప్రేమని మాత్రం తెలుసుకోగలం అంటుంటే, అబ్బో, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అంటుంటే, అవును చాలా అంటూనే ఆమెను అల్లుకుపోయాడు. ఇక చాలు అంటున్నా వదల్లేదు.